ఈరోజు కాలేజ్ విషయంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వాస్తు ప్రకారంగా ఆలోచన చేస్తే ఇందిరానగర్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు చేయడం జరిగింది. ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మంచి ముహూర్తం చూస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి దేనికంతా కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో చేయడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు నలుగురు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మమ్మల్ని ఆహ్వానించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. అదే కాకుండా ఇక్కడ ఉన్న లీడర్లు కూడా మండిగర్ చంద్ర ఇంకా మిగతా ముఖ్యులంతా కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, చైర్మన్ గారు, అలాగే జిల్లా సంబంధించినటువంటి పోస్టులు వచ్చిన వాళ్ళంతా కూడా బాగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డికి అందించే విషయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ లో ఎవరి కోసం, నా కోసం పెట్టలే, జగన్మోహన్ రెడ్డి కోసం పెట్టలే, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల బాధ చూసిన తర్వాతనే మళ్ళా మెడికల్ కాలేజీలు పెంచాలని చెప్పేసి ఉద్దేశంతోనే దాదాపుగా 17 కాలేజీలు, అంటే గత కొన్నేళ్లుగా 12 కాలేజీలు ఉంటే ఈ 5 ఏళ్లలో 17 కాలేజీలు తెచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు, విజన్ వేరే అయింది. విజన్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పచ్చు. ఊరికే చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడు విజన్ అని చెప్పేసి చెప్పుకుంటాడు, కానీ ఏ విధంగా కూడా విజన్ లేదు ఆయనకి. ఏ రకంగా ఏమిట్లో ఏ విధంగా ఉందో చెప్పని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఏదున్నా అబద్ధాలు చెప్పే దాంట్లో ముందుంటాడు. అధికారం వచ్చే వరకు అన్ని అబద్ధాలు చెప్తాడు. అధికారం వచ్చినాక మనిషి మారిపోతాడు. ఏ విధంగా కూడా ఎవరిని కూడా రైతులు గాని ప్రజలు గాని ఏదేదైతే హామీలు ఇచ్చినారో నెరవేర్చే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా చేసే పరిస్థితి లేదు. ఏదున్నా ఆయన పనితీరు వేరే, ఈయన పనితీరు వేరే. చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేసే వరకు నిద్రపోడు. మన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమంటే చెప్పిన తర్వాత చేయకోకుండా ఉంటే నిద్రపోతాడు, కానీ లేకపోతే నిద్రపోడు ఆయన. ఆ పరిస్థితి తేడా. ఏదున్నా కూడా మనకి 17 కాలేజీలో ప్రైవేట్ పరం కారాదు. ఏదున్నా మన పార్టీ పరంగా కాకుండా ప్రజల పరంగా అయినా ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాలా. ప్రభుత్వం నడిపినప్పుడే పేదోళ్ళు MBBS చదువుకోవచ్చు, డాక్టర్లు కావచ్చు, కుటుంబాలు బాగుండడానికి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తే, ఇదే చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పనులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నా ఒక్కరి కోసమో కాదు, ప్రజల కోసం మనమంతా కష్టపడాలా. ప్రజలంతా కూడా ఐక్యమత్యతో ఉంటూ దీన్ని ఇంకా లోతుకు తీసుకుపోయి ప్రైవేట్ పరం కాకుండా చూసుకునే బాధ్యత ప్రజలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. మా వంతుగా పార్టీ పరంగా మేము చేస్తాం. అది కావాల్సి ఉంటే ప్రజల్లో రావాలా. ప్రజల్లో వచ్చి దీని మీద వ్యతిరేకత వచ్చిందంటే ఖచ్చితంగా మనము ఏదైనా సాధించుకోగలుగుతామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. మీరంతా బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఆదోనిలోన వెనకబడిన ప్రాంతం ఇది. ఆలూరు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలు ఇవన్నీ కూడా వెనకబడిన ప్రాంతాలు. ఏదైనా అనుకోకుండా ఆపద వస్తే కర్నూలు పోవాలా. చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే కర్నూలు పోలేక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటూ ఖర్చులు పెట్టుకొని, అప్పులు తెచ్చుకొని ఖర్చులు పెట్టుకునే పరిస్థితి చేస్తా ఉన్నారు. అయినా మనం ఆ రోజుల్లో ఆదోళనలో కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాం. అయినా ఈ రోజు ఆరోగ్యశ్రీ తొలగించినాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే డబ్బు కట్టలేక 2700 కోట్లు కట్టలేక ఆరోగ్యశ్రీ నిలుపుదల చేసినాడు. ఎందుకంటే ఆయన పేదలకి వైద్యం అందే పరంగా ఆలోచించే పరిస్థితిలో లేడు చంద్రబాబు నాయుడు. ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పరంగా అన్ని విధాలుగా ఉండాలని చెప్పేసి, ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పేసి ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆయన పెంచిన విషయం మనందరికి తెలిసిందే. చాలా మందికి విషయాలు తెలియదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం చేశా అంటే చంద్రబాబు నాయుడు వచ్చినాడు, ఏదో మాయమాటలు చెప్పినాడు, బస్సు ఫ్రీ అన్నాడు, సిలిండర్ ఫ్రీ అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, రైతులకి సుఖీభావ అన్నాడు. అదే కాకుండా 18 ఏళ్ళకే 18,000 అన్నారు.
4,000 పెన్షన్ అన్నాడు, 50 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు. ఇవన్నీ ఆలోచన చేశారు. కానీ ఆరోగ్యం గురించి ఎవరైనా ఆలోచన చేసిన ఉంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాడు. అవన్నీ కూడా ఎలక్షన్లప్పుడు బాగా ఆలోచన చేయాల. రాజశేఖర రెడ్డి తర్వాత ఆరోగ్యపరంగా ఎవరు బాగా చేస్తా ఉన్నారు మనకని చెప్పేసి ఎన్ని వేల కోట్లు అయినా కూడా, ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఆదుకోవడం జరుగుతా ఉంది. 2 ఏళ్ళు కరోనా వచ్చినా ఏ విధంగా కూడా ఆయన చెప్పిన హామీలు నెరవేర్చుకోకుండా ఉండలే. అన్ని చేస్తా వస్తా ఉన్నాడు పాపం. ఆయన ఎంత కరోనా వచ్చినా కూడా హామీలు ఇచ్చినా నెరవేర్చుకుంటూ వచ్చినాడు. అదే కాకుండా ఆయన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన డెవలప్మెంట్ లేదంటా ఉన్నారు. డెవలప్మెంట్ ఎందుకు లేదు? 4 నేల కింద స్కూళ్ళు బాగైనాయి, హాస్పిటల్ బాగైనాయి, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాడు, హార్బర్లు బాగైనాయి, సీ పోర్ట్లు బాగైనాయి. ఏ రకంగా చూసినా కూడా ఆయన డెవలప్మెంట్ లో అన్ని రకాలుగా మన ఆధునిక బైపాస్ రోడ్ ఇచ్చినాడు, మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించినాడు, ఉర్దూ కాలేజ్ కట్టించినాడు, మహిళా ఉర్దూ కాలేజ్. తర్వాత కార్యకల్లోన రెసిడెన్షియల్ కూడా కట్టించినాడు. ఏది కూడా వెనకడికి వేయలే జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు కూడా ఏదైనా కావాలంటేనే అన్ని విధాలుగా చేసేవాడు. మైనార్టీలు కూడా ఈదిగా కూడా శాంక్షన్ చేసినాడు. ఆ రకంగా ఆయన మన ఆదోనికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. మరి 1.5 సంవత్సరం అవుతా ఉంది దాదాపుగా. ఏదైనా డెవలప్మెంట్ లో భాగంగా ఏదైనా చేయగలిగినారంటే ఏమీ లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్ల అక్కడే ఉంది. కానీ ఏ రకంగా డెవలప్మెంట్ చేయలే. అదే కాకుండా ఈ మెడికల్ కాలేజ్ ఒకటి ప్రైవేట్ పరం చేసేది ఒకటి చేయడం జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం జరుగుతా ఉన్న విషయం మన ప్రజలందరూ తెలుసు. ఏదున్నా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పరంగా నడిపేదానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఏ రకంగా కూడా వెనకడకేయకుండా ప్రజల సహకారంతో రేపు 28వ తారీఖు కూడా పెద్ద ఎత్తున ధర్నా పెట్టాం. దాని ద్వారా ర్యాలీ చేసేసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చేదానికి కూడా మనమంతా కూడా సన్నద్ధం అవుతా ఉన్నామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. అందుకే ఏదున్నా కూడా మనము ప్రైవేట్ కాలేజీని ప్రైవేట్ పరంగా చేయకోకుండా, ప్రైవేట్ అంటే కాకోకుండా మనము ప్రభుత్వ పరంగా నడిపేదానికే ప్రయత్నం చేసేదానికి మనం అంతా కృషి చేస్తామని చెప్పేసి అందులో భాగంగానే ఈరోజు 1 సంతకాల సేకరణ చేస్తా ఉన్నాం రాష్ట్రం అంతా కూడా అని చెప్పేసి మీ అందరూ చెప్పడం జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి విలువ ఇప్పుడు తెలుస్తా ఉంది అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆ రోజున పనిచేశాడు, ఈ రోజు మళ్ళా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా ఆలోచన చేసే పరిస్థితుల్లో ప్రజలంతా ఉన్నారు. ప్రతి వారు కూడా ఈ 1 సంతకాల్లో కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా విజయవంతం చేసి ఇక్కడ మనం మేమంతా సపోర్ట్ ఉన్నామని చెప్పేసి విధంగా తెలియజేయాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి వారు కూడా మా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి ఎవరెవరైతే పోస్టులు వచ్చాయో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలు లేకపోతుంది కాబట్టి, మీరు లేకపోతే ఏ పార్టీ లేదు, ఏ పార్టీ మనగడ ఉండదు. ఏదున్నా మీ ద్వారానే ప్రజల్లోకి తీసిపోతా ఉన్నాం కాబట్టి ప్రజల పరంగా కూడా ఈ 1 సంతకాల్లో అండగా ఉంటామని చెప్పేసి ఒక నమ్మకంతో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఆ ఆశలు పెట్టుకున్నారు అందరూ కూడా. ప్రజలంతా కూడా ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తామని చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా మనమంతా కలిసికట్టుగా ఐక్యతతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఈ కాలేజీని ప్రభుత్వ పరంగా నడిపేదానికి కృషి చేసి అన్ని విధాలుగా మీరు అండగా ఉండాలని చెప్పేసి అందరూ ప్రతి పేరున మన నియోజకవర్గం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. జై జగన్, జై జగన్. మాట్లాడితే